'మణి శర్మ' గారిని తీసుకోవడం అన్నది ఇప్పటికీ ఓ మంచి డిబేట్ అది. ఎందుకంటే ఆ 'బేబీ' కాంబినేషను మీరు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ట్రై చేశారు. 'బేబీ' ఆల్రెడీ ఒక మ్యూజికల్ హిట్. సో, కాంబినేషన్ అదే రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. 'మణి శర్మ' గారిని వెతుక్కొని వెళ్లి 'మణి శర్మ' గారిని తీసుకురావడం వెనకాల అసలు ఎలాంటి మీ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? 'మణి శర్మ' గారు వచ్చిన తర్వాత మీ టీమ్ కాన్ఫిడెన్స్ ఎలా పెరిగింది? అంటే మీ ఇద్దరం వచ్చే ముందే 'మణి శర్మ' గారు ఉన్నారు ఆల్రెడీ. ఉన్నారు ఆల్రెడీ. యాహ్! వాళ్ళు టీమ్ 'సాయిరాజ్' గారు గాని, 'రవీణ ఎస్‌కేన్' గారు ఆల్రెడీ హ్మ్. ఈ కథ మొత్తం అయిపోయింది. 'మణి శర్మ' గారు అది ఇది ఉన్నారు. తర్వాతే మా దగ్గరికొచ్చింది. హ్మ్. మాకు నరేష్‌ని ఇచ్చేటప్పటికే పాటలు 2, 3 రెడీగున్నాయి. రెడీ. ఆహా! విత్ సాంగ్స్‌తో నరేషన్ సాంగ్స్ ఇచ్చారు. రెడీగున్నాయి. అవును. రెడీ. సూపర్. వి ఫెల్ట్ సో హ్యాపీ. అంటే 'మణి శర్మ' గారు ఇలా లవ్ సినిమా చేసి చానా రోజులయిపోయింది. ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఈ సినిమా టోన్‌కి ఐయామ్ వెరీ ష్యూర్ దట్ 'మణి శర్మ' గారు చాలా యాప్ట్. ఆయన పాటలు చాలా బావుంటాయి. అండ్ యాహ్! మీరు రేపు ఇప్పుడు రిలీజ్ అయ్యే పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఐయామ్ షూర్ రేపు సినిమాలో చూసేటప్పుడు ఇంకా కనెక్టివిటీ ఎక్కువుంటది. ఎందుకంటే లిరిక్స్ గాని ఇవన్నీ క్యారెక్టర్ డెప్త్‌తో రాశారు అన్నీ. ప్రతి ఒక్కటి క్యారెక్టర్స్‌కి సంబంధించిన లిరిక్స్ ఉంటాయన్నమాట. అది రేపు సినిమాతో వెళ్ళే పాటలు. అవి చాలా బావుంటాయి. అనంత శ్రీరామ్ గారైతే మరీ మరీ పర్సనల్ చేసుకొని రాసినట్టున్నారు పాటలు. అవును. 'మణి శర్మ' గారి దగ్గర అంటే చాలా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన గురించి మనం కొత్తగా చెప్పేదేం లేదు. కానీ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే కాంటెంపరరీ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో చేద్దాం. యూత్‌కి తెలుస్తది కదా! వాళ్ళు ఆల్రెడీ 2, 3 హిట్స్ ఇచ్చిన వాళ్ళతో చేద్దాం. హ్మ్. మీరు పనిచేసిన వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళతో చేద్దాం. ఇలాంటి డిస్కషన్ అయితే నడుస్తుంటది కదా! హ్మ్. సో, ఆ ఆప్షన్స్ అన్నీ పక్కన పెట్టి 'మణి హ్మ్. శర్మ' గారు రావడం హ్మ్. ఈ సినిమాకి ఎంత ప్లస్ అయిందంటున్నాను. 100% చాలా పెద్ద ప్లస్ అవుతుంది సార్. ఎందుకంటే ఎక్కడో తెలియకన్నా రెట్రో వైబ్స్ ఉంటాయి. రైట్. ఈ సినిమా ఫ్లేవర్‌లో ఎళ్ళేటప్పుడు కొన్ని సీన్స్ తాలూకు ఎమోషన్స్ గాని ఇవన్నీ నీకు తెలియకుండానే అరే! మన ఒకటుంటది కదా సార్ నోస్టాల్జీ ఫీల్ ఉంటది కదా! అవన్నీ వస్తూ ఉంటాయి. సో, 'మణి శర్మ' గారు యాడ్ అవ్వడం వల్ల అవన్నీ మనకి ఇంకా కొంచెం అసెట్ అవుతది తప్ప ఇంకో విధంగా ఉండదని అనుకుంటున్నా. రేపు ఇంకా నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెయిటింగ్. నేను వినలేదు ఎగ్జాక్ట్‌లీ నేను బ్యాక్‌గ్రౌండ్ గూడా. స్కోర్. రైట్. అంటే ఆయన ఇలాంటి లవ్ సినిమాలకి ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటది సార్. అది విని చానా రోజులయిపోయింది. ప్యూర్ లవ్ సినిమాకి ఆయన చేసి చానా రోజులయిపోయింది. ఐయామ్ వెయిటింగ్ ఆయన ఏం చేశారని. ఎందుకంటే సినిమా మొత్తం మ్యూజికల్ ట్రీట్‌మెంట్. మీకు అయితే ఎందుకంటే కాన్వర్జేషన్సే ఉంటాయి మొత్తం. అవును. నీకు ఎక్కడ గ్యాపే ఉండదు. మ్యూజిక్ ఉండాల్సిందే. హ్మ్. సో, ఐయామ్ వెయిటింగ్ ఎలా కానీ ఇచ్చారని. పాటలు కూడా ఎక్కువే కదా! ఈ ఎక్కువే సార్. సినిమాలో. 7 సాంగ్స్. హ్మ్. అసలు మనం 6 సాంగ్స్ ఉండే ఇదివరకు. హ్మ్. 6 సాంగ్స్ నుంచి 4 సాంగ్స్‌లోకెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక దశలో 'సీతారామ శాస్త్రి' లాంటి పెద్దాయనే అసలు సినిమాకి పాటలు అవసరమా? అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. పాటలు తగ్గించుకుంటూ వస్తున్నాం. అలాంటి టైంలో 7 పాటలు, 8 పాటలు పెట్టి కేవలం మ్యూజిక్ మీద నడిపించడానికి ట్రై చేస్తున్నారంటే హ్మ్. ఒక రకంగా హ్మ్. ఈ జనరేషన్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్. ఖచ్చితంగా. అది. మొన్నే 'సింగీతం' అనే సినిమా చూసాం. అవును. మొత్తం అన్ని పాటలే దాంట్లో. హ్మ్. అంటే జనరేషన్ మూడ్‌ని బట్టి కూడా మనం మారుతూ ఉండాలిగా. అంతే కదా సార్. రైట్. అంటే ఎక్కడైనా అనిపిస్తుందండి? పాటలు ఎక్కువైతే ఎలా ఉంటది? తక్కువైతే ఎలా ఉంటది? అన్న డైలమా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు సార్. ఎప్పుడు ఐ బిలీవ్ సాంగ్ అన్నది బావుంటే సినిమాకి ఎప్పుడు అసెట్టే అవుతది సార్. అది 5 పాటలు గాని, 6 పాటలు గాని, ఈరోజు చాలా సినిమాలు రిలీజ్‌లు అంటున్నారు. రైట్. అందరూ రిలీజ్‌లు థియేటర్‌కెళ్తున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళు సీన్‌లు చూడట్లేదు సార్. పాటలకు వైబే పాటల కోసం వచ్చేస్తున్నారు. వెళ్తున్నారు చాలామంది. సో, సాంగ్ అన్నది ఎప్పుడూ జనరేషన్ ఎంత మారినా, ఏమున్నా సరే సాంగ్ అన్నది ఎప్పుడు వైబ్ ఇస్తది సార్. మంచి వైబ్. కానీ కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో కరెక్ట్‌గా కుదరాలి సాంగ్ అంతే. ఓహ్! ఇంతకుముందేంటంటే ఎలా ఉన్నా సరే మనకు సినిమా అయిపోయేసరికి ప్రతి ఒక్క 20 మినిట్స్‌కో సాంగ్ అనేది మనం మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలం. థియేటర్‌లో కూర్చోగానే అప్పట్లో ఓకే. సాంగ్ వచ్చేసింది. హీరోయిన్‌కి 3 కాస్ట్యూమ్ చేంజ్‌లుండాలి. హీరోకి 3 కాస్ట్యూమ్ చేంజ్‌లుండాలి. ఒకటి మనం ఫిక్స్ అయిపోయి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫాన్స్ కూడా మా హీరో ఈ సినిమాలో ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చాడని మార్చారు. చూడడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేవాళ్ళం. ఆ! ఇప్పుడేంటంటే అది ఆ టెంప్లేట్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, అవును. ఇప్పుడు మాకు కథలేకి సింక్ అయితే పాటుండాలి. అవును. అన్‌వాంటెడ్‌గా పెడితే వాళ్ళకి ఎబ్బెట్లా అనిపిస్తుంది గానీ సార్, ఐ ఆల్‌వేస్ ఫీల్ సాంగ్ అన్నది అసెట్టే అవుద్ది ఎప్పుడు. ఫిట్ ఇన్ అవ్వాలి డ్రామాకి.